హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు బిజినెస్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ సునీల్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్ చాలామంది వీటి మీద చాలా వీడియోలు చేశారు. ఇప్పుడు నేను అడిగే టాపిక్ పైన డెఫినెట్లీ పేరెంటింగ్ అనేది ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ పేరెంటింగ్ ఎలా ఉంది చూసుకుంటే పేరెంట్స్ కౌన్సిలింగ్కి వెళ్ళే రోజులు ఇవి. అవును. అప్పుడు స్టూడెంట్స్ని తీసుకెళ్ళేవాళ్ళు కౌన్సిలింగ్కి. వాడు సరిగ్గా చదవట్లేదనో, వాడు దానికి ఎడిక్ట్ అయ్యాడనో, ఎక్కువ మొబైల్ చూస్తున్నాడనో పేరెంట్స్ తీసుకెళ్ళారు, అల్లరి చేస్తున్నాడనో. కానీ ఇప్పుడు ఏంటంటే పేరెంట్సే కౌన్సిలింగ్కి వెళ్ళే టైం వచ్చేసింది. ఎందుకంటారు మీరు వెళ్ళే సెషన్స్లో కానీ పిల్లలు కూడా పేరెంట్స్ మీద కంప్లైంట్ చేసి మా పేరెంట్స్ మాకు టైం ఇవ్వట్లేదండి, మాతో అసలు మాట్లాడరు, మాతో కూర్చోరు, కొన్ని మూవీస్లో చూస్తూ ఉంటాం మనం ఇలాంటివన్నీ కూడా. కానీ రియల్ లైఫ్లో కూడా ఉన్నాయంటారా ఇవి? 100% ఉన్నాయండి. రియల్ లైఫ్లో ఉన్నాయంటే నన్ను అడిగితే నేనైతే నా ఎక్స్పీరియన్స్లో నేను చూసిందే మాట్లాడతాను. ఏవైతే నా ఎక్స్పీరియన్స్ నేను చూశానో, నేను విన్నానో, నేను ఎక్స్పీరియన్స్ అయిన దాని గురించి మాత్రం మాట్లాడతాను. చాలామంది పేరెంట్స్ ఈరోజు మేము పిల్లల్ని ఎలా పెంచుతున్నామని తెలియక వాళ్ళే సతమతం అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకు ఒక పాప బాబు ఉన్నారనుకుందాం. మా అమ్మాయి ఏదైనా మిస్టేక్ చేసిందంటే నేను పక్కింటి వాళ్ళకు కూడా చెప్పుకోలేను. మా అబ్బాయి ఏదైనా మిస్టేక్ చేసిందంటే పక్కింటి వాళ్ళకి, అంటే నా ఫ్యామిలీ, ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను చెప్పలేను. బికాజ్ ఎందుకంటే పరుగు పోతుందనో ఇలాంటివి ఉన్నాయి. సో ఒక యూనివర్సిటీలో నేను సెషన్ చేస్తున్నాను. సెషన్ అయిపోయింది. డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ సెషన్ మనం ఒక 1/2 అవర్ to 1 అవర్ చేస్తాం ప్రతి కాలేజ్లో. యూనివర్సిటీలో చేస్తున్నప్పుడు ఒక స్టూడెంట్ రైజ్ చేసిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా మా పిల్లలు టైం స్పెండ్ చేయట్లేదు అని చెప్పి. సార్, మా పేరెంట్స్, మా అమ్మా నాన్న మాతో అసలు టైం స్పెండ్ చేయరు సార్. మాకు వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ ప్రేమ తీసుకోవాలి, మాకు చాలా టైం ఉంటుంది, మాకు చాలా లోపల ఉంటుంది, కానీ వాళ్ళు మాకు టైం ఇవ్వట్లేదు సార్ అంటున్నారు. సో ఇలా ఇవ్వకపోవడం వల్ల ఏం ప్రాబ్లం అవుతుందో కూడా నేను పాయింట్లో మాట్లాడతాను. ప్రతి పేరెంట్ ఈ వీడియో చూడాలి, ప్రతి స్టూడెంట్ కూడా ఈ వీడియో చూడాలి. ఈ క్వశ్చను ఈ అమ్మాయి ఒకటే ఉందా అని అడిగితే చాలామంది అబ్బాయిలు కూడా హ్యాండ్ రైజ్ చేశారు, చాలామంది అమ్మాయిలు కూడా హ్యాండ్ రైజ్ చేశారు. సార్ మాకు కూడా ఉంది ఈ ప్రాబ్లం అని. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి. నేను ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, మా నాన్నని హగ్ చేసుకొని మాట్లాడాలని మాట్లాడలేను. ఎందుకంటే ఆ ఏజ్ గ్యాప్ అనేది మా ఇద్దరి మధ్య డిస్టెన్స్ని పెంచింది. మా మదర్ ఉంది, మా మదర్ నేను ఇప్పుడు హగ్ చేసుకొని మాట్లాడలేను. ఆ ఏజ్ గ్యాప్ మా ఇద్దరి మధ్య డిస్టెన్స్ని పెంచింది. ఇప్పుడు ఎందుకంటే ఆ ఏజ్ గ్యాప్ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందంటే, టైం ఫ్యాక్టర్స్ వల్ల మన పిల్లలు మనం కూడా తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది. ఇందులో ఇదే రిలేషన్షిప్ టాపిక్లో ఒక హస్బెండ్ వైఫ్ మధ్య రిలేషన్ బ్రేక్ అవ్వడానికి కూడా చాలా దారి తీస్తుందండి. ఈ పాయింట్ ఎందుకు వచ్చిందంటే ఈ వీడియోలో మొత్తం అందరు కన్క్లూజన్ ఇస్తాను. చాలామంది పిల్లలుతో పేరెంట్స్ టైం స్పెండ్ చేయకపోవడం వల్ల, ఇప్పుడు లోయర్ సెషన్స్లో అంటే అంత పెద్ద వాళ్ళకి ఆలోచన ఉండదు టైం ఇవ్వకపోవడం వల్ల. ఇప్పుడు టైం ఇవ్వకపోవడం వల్ల పిల్లల్లో ఏమేమి నష్టం జరుగుతుంది అనేది పేరెంట్స్ గమనించాలి. నెంబర్ 1, కెరియర్లో ఫెయిల్ అవుతున్నారు. నెంబర్ 2, రిలేషన్షిప్లో ఫెయిల్ అవుతున్నారు. కెరియర్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే, పేరెంట్ ఏం చేస్తాడంటే తనకు మా వాడు బీటెక్ జరిపించాలంటే బీటెక్కే, అతను డాక్టర్ చేయాలంటే డాక్టర్, అతను ఫార్మసిస్ట్, అంటే పేరెంట్ మైండ్ లేదంటే దాన్ని తీసుకెళ్ళి పిల్లల్ని వదులుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, పేరెంట్ బ్లైండ్గా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు స్టూడెంట్, పేరెంట్ చెప్పిన మాట వినేసి. దానివల్ల కెరియర్లో ఫెయిల్ అవుతున్నాడు. అదే టైంని పిల్లలతో పేరెంట్స్ పెట్టినప్పుడు వీళ్ళలో ఏం స్కిల్ ఉంది, ఈ పిల్లల్లో ఏమి టాలెంట్ ఉంది, నా కొడుకు నా కూతురు ఏమి చేస్తే సక్సెస్ అవుతారు, వాళ్ళ దగ్గర ఏం స్కిల్ ఉందనేది అది అబ్జర్వ్ చేయాలంటే యాజ్ పర్ పేరెంట్స్గా వాళ్ళు మినిమం డైలీ ఒక 1 అవర్ టైం కేటాయిస్తేనే కానీ తెలుస్తుంది కదండి. కేటాయించకపోతే ఎలా తెలుస్తుంది వాళ్ళలో ఏం స్కిల్ ఉందనేది? కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్ అయింటారు పిల్లలు. అరే ఇన్ని రోజులు నేను గుర్తించలేకపోయానే, మా పిల్లల దగ్గర ఈ టాలెంట్ ఉందని బాధపడిన పేరెంట్స్ కూడా ఈ వీడియోలో చూసేవాళ్ళు ఉంటారు. అలాగే ఇక్కడ ఇంకొక మేజర్ నష్టం ఏం జరుగుతుందంటే, ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, మెచ్యూరిటీ మీన్స్ బ్రెయిన్ మెచ్యూరిటీ, 10th స్టాండర్డ్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఫోన్స్ ఆటోమేటిక్గా ఇస్తున్నారు. సో బిలో 10th స్టాండర్డ్ ఫోన్ ఇవ్వలేదు అనుకుందాం, +2లో మనకు ఫోన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ప్రతి పిల్లలు ఫోన్స్ తీసుకోవడం, ఫ్రెండ్స్ అబ్బాయిలతో మాట్లాడటం. ఎందుకు మాట్లాడతారంటే వీళ్ళతో టైం స్పెండ్ చేయడానికి పేరెంట్స్ లేరు కదా. ఒక అబ్బాయితో మాట్లాడితే టైం పాస్ అవుతుందనో. ఇప్పుడు టైం పాస్ నుంచి ఎక్కడికి వెళ్తుందంటే, అతను ఆ అమ్మాయి మీద అబ్బాయి కేరింగ్ చూపించడం, ఆ అబ్బాయి మీద ఆ అమ్మాయి కేరింగ్ చూపించడం వల్ల ఈ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా ఏమవుతుందంటే, వాళ్ళు ఆ అబ్బాయి నాతో మాట్లాడుతున్నాడు, ఆ అబ్బాయి కేరింగ్ చూపిస్తున్నాడు అంటే అది లవ్ అని చెప్పేసి వీళ్ళు బ్లైండ్గా వెళ్ళి ప్రపోజ్ చేసేస్తున్నారు.
ఆ అమ్మాయి కూడా అంతే, ఆ అబ్బాయి అంతే. కేరింగ్ చూపిస్తున్నారు మా మీద అని చెప్పేసి బ్లైండ్గా ప్రపోజ్ చేసుకోవడం, వీళ్ళు ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకోవడం. ఇక్కడి వరకు వాళ్ళు వెళ్ళడానికి టైం ఎవరు ఇచ్చారండి? పేరెంట్స్. అర్థమైందా? వాళ్ళు కలవడానికి వెళ్ళే టైం ఇచ్చారు. అలాగే ఇంకొంచెం సమయంలో వాళ్ళు విడిపోతున్నారు కదా. టైం ఇచ్చారు, కలిశారు, అదే టైం మీరే ఇచ్చారు ఇంకా వాడు విడిపోవడానికి కూడా. ఇవన్నీ మీకు తెలుసా అంటే పేరెంట్స్గా తెలియదు. కానీ ఈ టైంలో ఏమవుతుందంటే చాలామంది పిల్లలు ఇలా ఒక అమ్మాయి ఇలా టైం స్పెండ్ చేస్తూ ఒక అబ్బాయితో రిలేషన్షిప్లో ఉండి ఆ అబ్బాయి ఈ అమ్మాయిని వదిలేయడం వల్ల ఆ అమ్మాయి వచ్చేసి సెక్స్కి అడిక్ట్ అయిపోయి తనను తను బాధించుకోవడం మొదలుపెట్టింది. అంటే గిచ్చుకోవడం, బెల్ట్ తీసుకొని కొట్టుకోవడం, అమ్మాయిని గాయపరుచుకోవడం. ఆ ఫీలింగ్స్ వచ్చినప్పుడు అమ్మాయి గాయపరుచుకొని ఆ అమ్మాయి ఉన్న రూమ్లో ఏడ్చుకోవడం. ఇలా పేరెంట్స్ నైట్ టైమ్స్ కొంచెం గమనించి ఏమైందని చెప్పేసి హాస్పిటల్లో చూపిస్తే ఒక సైకాలజిస్ట్ చూపించాలని చెప్పారని చెప్పేసి సో ఎవరో రిఫరెన్స్ మీద మన దగ్గరికి ఆ అమ్మాయిని తీసుకొచ్చారండి. కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళని చెప్తే మన దగ్గర తీసుకొచ్చారు. మన దగ్గర తీసుకొస్తే ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటని మాట్లాడితే, సార్ మిమ్మల్ని నేను ఒక అన్నయ్యలా భావించి మీకు చెప్తాను మొత్తం నేను ఇవాళ. మా అమ్మా నాన్నకి ఎప్పుడు నేను చెప్పుకోలేను, ఎందుకంటే అక్కడ అమ్మా నాన్న. ఎందుకు చెప్పుకోలేను అంటే వాళ్ళు నాకు ఎప్పుడు టైం ఇవ్వలేదు సార్ నాకు స్పెండ్ చేయడానికి. ఇప్పుడు టైం ఇచ్చిన వాళ్ళకి చెప్పలేను, ఎందుకంటే వాళ్ళ మధ్యన గ్యాప్ ఉంది. సరే అమ్మా, ఇప్పుడు మీ పేరెంట్స్ కదా, వాళ్ళకి చెప్పలేను అంటున్నావు, నాకు ఎందుకు చెప్తున్నావు అంటున్నావు అన్నా. ఆ మాటకి ఆ అమ్మాయి ఏమనిందంటే, కొత్త వాళ్ళకు కూడా నా ప్రాబ్లం చెప్పుకోవడానికి కూడా నాకు ధైర్యం వస్తుంది, నా పేరెంట్స్ చెప్పడం నాకు ధైర్యం రావట్లేదు సార్ అని చెప్పేసి అమ్మాయి ఏడుస్తూ మాట్లాడుతూ, అసలు నీ ప్రాబ్లం ఏంటమ్మా అంటే, సార్ ఇటు నేను ఇంటర్మీడియట్ నుంచి ఒక రిలేషన్షిప్లో ఉన్నాను, ఆ రిలేషన్షిప్లో మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫిజికల్గా కలిసాము, సో ఆ ఫిజికల్ ఫీలింగ్ నేను అడిక్ట్ అయిపోయాను. సో ఆ అబ్బాయితో నాకు చిన్న గొడవ వచ్చేసి ఆ అబ్బాయి నేను విడిపోవడం జరిగింది. ఆ అబ్బాయితో విడిపోవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ నేనే. సో నేను ఇంకొక అబ్బాయి మీద మాట్లాడడం, ఇలా మాకు చిన్న చిన్న గొడవలు వచ్చి నేను ఆ అబ్బాయిని కూడా నేనే వదిలేయడం జరిగింది. సో దీని తర్వాత ఆ అబ్బాయితో నాకు రిలేషన్షిప్ లేనప్పటి నుంచి నాకు ఆ ఫీలింగ్స్ వచ్చినప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను, దానివల్ల నేను గాయపరుచుకుంటున్నాను, బ్లేడ్తో కోసుకోవడం, చేతులకి ఘాట్లు, ఆ అమ్మాయికి ఇక్కడి నుంచి తీసుకుంటే ఇక్కడి వరకు ఘాట్లు ఉన్నాయి, మొత్తం కట్సే. అంటే ఏంటి, అలా అమ్మాయి ఒక సైకోలాగా తయారైపోయింది. ఆ అమ్మాయి అంటే సైకో అంటే కాదు, నాకు నేను సైకోలో తయారైపోయాను సార్ అని చెప్పేసి అమ్మాయి ఏడుస్తుంది. మిమ్మల్ని ఒక అన్నయ్యలా భావించాను సార్, నాకు ఏదైనా సొల్యూషన్ చెప్పండి అని చెప్పేసి అమ్మాయి కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటే నాకే కంట్లో ఆటోమేటిక్గా వాటర్ వచ్చేసాయి. సో అక్కడ ఆ పేరెంట్స్ని పిలిచి సో సిచ్యువేషన్స్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి ఆ అమ్మాయితో ఎక్కువ టైం స్పెండ్ చేయమని చెప్పేసి. ఇప్పుడు మెయిన్ ఏంటి, ఇప్పుడు ఆ అమ్మాయికి అలాంటి ఆలోచన రాకూడదంటే ఆ అమ్మాయి ఒంటరితనంలోంచి బయటికి రావాలి. ఫస్ట్ ఆ అమ్మాయి ఒంటరితనం నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు పేరెంట్స్ టైం ఇవ్వాలి. సో పేరెంట్స్, నేను ఈ విషయం మాట్లాడితే పేరెంట్స్ ఏం మాట్లాడుతున్నా అంటే, సార్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు, మా ఆవిడ వచ్చేసి లెక్చరరు. చూడండి, మా ఆవిడ మార్నింగ్ కాలేజీకి వెళ్తుంది, ఆమె ఈవినింగ్కి వస్తుంది. ఆమె ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆమె ఇంటి పనులు చేయడానికి ఆమె టైం సరిపోవట్లేదు. నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్తాను, ఈవినింగ్ ఇంటికి వస్తాను, ఆఫీస్ ప్రెజర్ వల్ల నేను టైం ఇవ్వడానికి నేను వర్క్ చేయడానికి నాకు టైం కుదరట్లేదు. మేము కష్టపడేది వాళ్ళ కోసమే కదా సార్ అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుందంటే పేరెంట్స్లో కూడా ప్రాబ్లం లేదండి, ప్రాబ్లము మనం ఎర్న్ చేసే విధానంలో ఉంది, మన లైఫ్ స్టైల్ కోసం మనం కష్టపడే విధానంలో ఉంది ప్రాబ్లం. సో వాళ్ళు ఏం చెప్తారో మేము సంపాదనలో బిజీ అయిపోయామన్నారు. సో సంపాదన ఉండొచ్చు, ఎంత బిజీ అయినా కనీసం మినిమం ఒక ½ అన్ అవర్ మీ హస్బెండ్తో మీరు మాట్లాడండి, మీ వైఫ్తో మీరు మాట్లాడండి, మీ పిల్లలతో మీరు టైం స్పెండ్ చేయండి. సో అలా స్పెండ్ చేయలేకపోతే 100% ఏమవుతుందంటే మీ ఫ్యామిలీలో ఇటువంటి ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఎవరిని మనము నిందించకూడదు. ఫస్ట్ మనం ఆ టైంని స్పెండ్ చేసి, ఈరోజు మీరు ఈ వీడియో ఎవరైతే చూస్తున్న పేరెంట్స్, ఈరోజే ఈ క్షణమే మీకు వీలైతే మీరు బిజీగా ఆఫీస్లలో ఉండి చూడొచ్చు, మీరు ట్రాఫిక్లో ఉండి చూడొచ్చు, మీరు ఇంటికి వెళ్ళిన మరుక్షణమే మీ వైఫ్తో కూర్చోబెట్టి మీ వైఫ్తో మాట్లాడండి, మీ వైఫ్కి ఉన్న సమస్యలు చెప్తారు. మీ హస్బెండ్తో కూర్చోబెట్టి మీ హస్బెండ్తో మాట్లాడండి, మీ హస్బెండ్కి ఉన్న సమస్యలు చెప్తారు. మీ పిల్లలతో కూర్చోబెట్టి మీ పిల్లలతో మాట్లాడండి, మీ పిల్లలు కూడా సమస్యలు చెప్తారు. అవి చెప్పిన తర్వాత అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూసి ఈ వీడియోకి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.